మీ లోటస్ పాండ్లకి మీ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల, లేకపోతే మీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల విజయం గారికి, శర్మలమ్మ గారికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పడలేదు కాబట్టి మీరు పోలేదు ఆ లోటస్ పాండ్ కి. జగన్మోహన్ గారికి సపరేట్ గా శర్మిల గారి ఇంటికి జగన్మోహన్ గారి ఇంటికి సంబంధం లేదు, సపరేట్ గా ఉంది. విను ఫస్ట్ నా నిమిషం నేను మాట్లాడుతున్నాను. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు పిల్లలు మాట్లాడిన దాన్ని కూడా వీళ్ళు వెటకారంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి కొడుకు, పవన్ కళ్యాణ్ గారి పెద్ద అబ్బాయి ఈ రోజు బయట చదువుకుంటున్నాడు. హిందీ ఆయనకు లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ అనే సంగతి మర్చిపోతున్నారు వీళ్ళు. ఈ రోజు ఆయనకు వచ్చిన లాంగ్వేజ్ లో ఆయనకు తెలిసిన ఒక పద్యమో లేకపోతే ఆయనకు తెలిసిన ఒక ఏదైనా కానీ ఒక రైమ్ చెప్తే ఏం ప్రాబ్లం వచ్చింది మీకు? ఈ రోజు భాష ఈ రోజు ఇదే ఉంటది. వీళ్ళకి ఎట్లుంటది అంటే వైసీపీ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మతం, కులం, ప్రాంతం అని చెప్పి విభజించి పరిపాలన చేయాలి తప్ప ఈ రోజు హిందీలో మాట్లాడడం తప్పు అంట. తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీ భూస్థాపితం అవుతుందంట. మీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవడానికి మోడీ గారు ముందుకు రాలేదు కాబట్టి మీరు ఈ రోజు బయట ఉన్నారు. మోడీ గారితో కాలబేరానికి క్రిమినల్ కేసులో బయట వేణుగోపాల్ రెడ్డి గారు దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం సార్. తిరుపతి గారు నిన్న మోడీ గారు వచ్చే ముందు ఒక ట్వీట్ చేశారు వారు. సో పీసీఆర్ అది ఒక ట్వీట్ అక్కడ పెట్టండి. సో మోడీ గారి పర్యటనకు సంబంధించి అంటే మే 10వ తేదీన కర్ణాటక, తెలంగాణలో వివిధ కార్యక్రమాల్లో నేను పాల్గొంటానని చెబుతూ మొత్తం ఆయన రాసుకుంటూ వచ్చారు ఏమేమి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని చెప్పి ఆయన ట్వీట్ చేసి లాస్ట్లో ఒక కోట్ చేశారు. ఏంటంటే సాయంత్రం నగరంలో నిర్వహించే బీజేపీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తాను. గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలనతో, ఇప్పుడు కాంగ్రెస్ అసమర్థ పాలనతో విసిగిపోయిన తెలంగాణ బీజేపీ వైపు చూస్తోంది. మాకు పెరుగుతున్నటువంటి మద్దతు తెలంగాణలో బీజేపీనే మొదటి ఎంపికగా నిలుస్తోందని స్పష్టం చేస్తోంది. సో పశ్చిమ బెంగాల్లో గెలిచిన వెంటనే ఆయన ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దగ్గర 9,500 కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రహదారులు, లాజిస్టిక్స్, చేనేత ఉత్పత్తులు, రైల్వేలు, ఇంధనాలు, అనేక రంగాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి చేశారు. సో ఇవన్నీ కూడా చూస్తే తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం, లేకపోతే బీజేపీనే ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అనేటటువంటి మాటలు కూడా రాసినటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు, నువ్వు నాతోటి కలిసినాడు అని చెప్పేసి. సో ఓవరాల్గా ఏంటి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? తెలంగాణనా? ఇక్కడ మంచి ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేది ఇప్పుడు కాదు కదా. అంటే మంచి జరిగిందో చెడు జరిగిందని ఇప్పుడు చెప్పడం నేను చెప్పలేను, కానీ బండి సంజయ్ గారు మార్పు లేకపోతే తెలంగాణ మాదే అనేది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. సరే, ఇప్పుడు అది అప్రస్తుతం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేను కేరళ తిరువనంతపురం ఇన్ఛార్జిగా ఉన్నా. అమిత్ షా గారు 9వ తేదీ